సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ రూల్స్ ఫర్ మెన్. మీరు సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, చాలురా నాకు ఈ లైఫ్ చాలు. నేను ఇంప్రూవ్ చేసుకుంటా. నా లైఫ్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం. ఒకటి, మీ స్లీప్‌కి, ఎక్సర్‌సైజ్‌కి, ఫుడ్‌కి ఎక్కువ వాల్యూ ఇయ్యడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ హెల్త్. మీరు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీ హెల్త్ తోటే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్సర్‌సైజ్, ఫుడ్, స్లీప్ ఈ మూడిటికి ఫస్ట్ ప్రయారిటీ ఇయ్యాలి. ఎందుకంటే మీ ఫుడ్ మీ మూడ్‌ని, మీ టెస్టోస్టెరాన్‌ని, మీ బాడీని అన్నిటిని ఇంపాక్ట్ చేస్తది. మీ స్లీప్ మీ రికవరీని, మీ మూడ్‌ని, మీ బ్రెయిన్ స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేస్తది. మీ ఎక్సర్సైజ్ మీ మూడ్‌ని బూస్ట్ చేస్తది. మీకు కాన్ఫిడెన్స్ పెంచుతది. మీకు మంచి బాడీ ఇస్తది. సో, ఇవి 3 ఫస్ట్. ఇవి 3 బేస్‌మెంట్ అన్నట్టు. డన్. సెకండొచ్చి మీ సర్కిల్. మీ నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్, నెగెటివ్ పీపుల్‌ని తోసేయండి. నెగెటివ్ పీపుల్ ఎట్లుంటారంటే, నువ్వు ఒకవేళ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ చేసినావంటే, ఓహో! ఆ! ఇంకేంది నాశనం. నువ్వు ఆడికే నాశనం. నిన్ను ఎదగనియ్యరు. నీకు అట్లాంటి పీపుల్ నిన్ను ఎదగనియ్యరు. నెగెటివ్ పీపుల్‌ని వద్దనుకో. నెగెటివ్ పీపుల్‌ని దూరం చేసుకో అవసరం లేదు. అన్‌ఫాలో కొట్టేసేయి. దూరం పెట్టేసేయి. నిన్ను తక్కువ అంచనా ఏస్తే నువ్వు మాట్లాడొద్దు. అవసరం లేదు. నిజమైన ఫ్రెండ్ ఒక్కడున్నా సరే, నిన్ను పుష్ చేసేటోడు ఒక్కడున్నా సరే, వానితోటే ఉండు. నిన్ను డిస్కరేజ్ చేసినోనితోటి నువ్వు ఉండకు. అవసరం లేదు నీకు అట్లాంటోళ్ళు. థర్డ్ ఇంపార్టెంట్ మెయిన్ రూల్. స్టాప్ కంపేరింగ్, స్టార్ట్ ఇంప్రూవింగ్. ఇన్‌స్టాలో చూసి వానికి సిక్స్ ప్యాక్ ఉంది. ఏమైందిరా? లో బ్యాటరీ అయితే వత్తదిరా ఎనక. స్టాప్ కంపేరింగ్, స్టార్ట్ ఇంప్రూవింగ్. ఒకరిని చూసి నువ్వు కంపేర్ చేసుకోవడం కంటే, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం బెస్ట్. కంపేర్ చేసుకుంటే నీకేం రాదు. నీ బ్రెయిన్ అట్లాంటి నెగెటివ్ థాట్స్ ఇస్తది. నువ్వేదన్నా పని చేయడానికి పోతే నువ్వు వర్త్ కాదు కావచ్చు. నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నీ చెవు ఇట్లుంది, నీ ముక్కు ఇట్లుంది. ఇవన్నీ నీ థాట్స్ అంతే. నిన్ను నువ్వు డిసైడ్ చేసుకో. కంపేర్ చేసుకోకు. బిస్కెట్ అయితావు. అస్సలు కంపేర్ చేసుకోకు. ఇంప్రూవ్ చేసుకో. మెయిన్ ఇంపార్టెంట్. కంపేర్ చేసుకోకు. నీ లైఫ్ నాశనం ఆడనే లైఫ్ నాశనం అవుతది. ఇంప్రూవ్ చేసుకో. నీ లోపల ఏం తక్కువుంది ఇంప్రూవ్ చేసుకో. నెక్స్ట్ రూల్‌కి వచ్చినట్టయితే, ఫిక్స్ యువర్ ఇన్‌సెక్యూరిటీస్. పొట్టుందా? తీసేయి. కష్టపడు. అది మంచిది గాదు. నిన్నెవ్వడు రెస్పెక్ట్ జేయడు. నువ్వు సన్నగున్నావా? మజిల్ బిల్డ్ చెయి. నీకు కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్స్ మీద ఫోకస్ చెయి. బుక్స్ చదువు కాన్ఫిడెన్స్ పెరగాలంటే. ట్రై చెయి. బయటకి రియల్ వరల్డ్‌లోకెళ్ళి మాట్లాడడానికి ట్రై చెయి. స్ట్రేంజర్స్ తోటి షేక్ హ్యాండ్ ఇయ్యడానికి ట్రై చెయి. హాయ్ చెప్పడానికి ట్రై చెయి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. కన్వర్జేషన్ స్కిల్స్ లేవా? మాట్లాడు. ట్రై చెయి. బుక్స్ చదువు. ఆ బుక్స్ ఇంప్లిమెంట్ చెయి. నీ ఇన్‌సెక్యూరిటీస్, నీ లోపాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఫిక్స్ చేసుకో. టాప్ మ్యాన్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ప్రతి దాంట్లో నువ్వు తోపుండాలే. అంటే ప్రతీదీ నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. ప్రతీదీ నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. నీకు దేంట్లో తక్కువుందో నిన్ను నువ్వు ఫస్ట్ అనలైజ్ చేసుకొని, రాసుకొని, సరే నాకు కాన్ఫిడెన్స్ తక్కువుంది. సో, నేనేం చేస్తా? రైట్. కాన్ఫిడెన్స్ గురించి గైడ్స్ చదువుతా, బుక్స్ చదువుతా, యూట్యూబ్ వీడియోస్ ఇంటా. రియల్ వరల్డ్‌లో నేను ప్రాక్టీస్ చేస్తా. ఎళ్లి స్మైల్ ఇవ్వండి స్ట్రేంజర్స్‌కి. లేదంటే హాయ్ చెప్పండి. సరే ఆక్వర్డ్‌గా ఉంటది, తిడతారు కావచ్చు. కాకపోతే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. స్టేజ్ ఫియర్ పోతది. ప్రతిది. ఫిక్స్ యువర్ ఇన్‌సెక్యూరిటీస్. లాస్ట్‌కి ఏందంటే ఇంపార్టెంట్. బీ ఏ బెటర్ డాడ్. అర్థం కాలే కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ యువర్‌సెల్ఫ్. నీకు ఒక కొడుకు పుడతాడు. నీ కొడుకు నిన్ను ఇన్‌స్పిరేషన్‌లాగా తీసుకోకుండా ఇంకొకరిని ఇన్‌స్పిరేషన్ తీసుకుంటే ఎట్లుంటది?
నీ కొడుకు పుడితే నీ కొడుకు నిన్ను జూసి నేను మా నాన్నలాగా బాడీ ఉండాలి నాకు. మా నాన్నలాగా నేను వర్క్ జేయాలి. మా నాన్నలాగా నేను సంపాదించాలి. మా నాన్నలాగా నేను లీడర్‌లాగా ఉండాలి. మా నాన్నలాగా ఎమోషనల్ కంట్రోల్ తోటుండాలి. నీ కొడుకు ఇట్లా అనుకోని నిన్ను ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఎదగాలి. నువ్వు పొట్టేసుకొనుంటే, నువ్వు ఎమోషనల్‌గా వీక్ ఉంటే వాడేం జూసి ఎదుగుతాడు? సో, బీ ఏ బెటర్ డాడ్. ఫ్యూచర్‌లో నీ కొడుకు నిన్ను జూసి ప్రౌడ్‌గా ఫీల్ గావాలి. వాళ్ళ నీ కొడుకుకి వాళ్ళ డ్యాడీ వారియర్‌లాగా కనిపియాలి. జాయిన్ ద క్లబ్.